మహిళలను కించపరిచే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా చేయడం జరిగింది. సార్ చెప్పండి, సంబంధించి ఒక జర్నలిస్టు ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శ ఆంధ్ర సమాజం నుంచి వ్యక్తమవుతా ఉంది. దీన్ని విషయంలో ఇంకా మీరేం డిమాండ్ చేస్తారు? ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాష్ట్ర మహిళలను ఉద్దేశించి వైసీపీ మహిళలని కేవలం ఒక పార్టీకి చెందినటువంటి వైసీపీ మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తున్నాం. మేమొక్కరమే కాకుండా పార్టీలకు అతీతంగా రాష్ట్ర మహిళలందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి రాధాకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. సంబంధించి ఈ వ్యాఖ్యల విషయంలో గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, కానీ పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయినప్పటికీ మార్చుకోవడం ఎట్లా చూస్తారు? వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా గర్హిస్తున్నారు. ఎవరు ఒక పత్రికను నడుపుతున్నటువంటి ఒక అధిపతి అయి ఉండి ఈరోజు ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించడం తీవ్రంగా సిగ్గుచేటు. రాష్ట్ర మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. లక్ష్మీ పార్వతి గారు మాట్లాడడానికి ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఒక శాంతియుత నిరసన అయితే కొనసాగుతూ ఉంది. బేషరతుగా వ్యాఖ్యలు తీసుకోవడంతో పాటు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపైన మంతనానికి లక్ష్మీ పారుతున్నారు. చెప్పండి. ఇంత నీచుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు చెప్పాలంటే ఇతనికి ఏ భాష చాలు తిట్టడానికి కూడా. ఎప్పుడు మొదటి నుంచి అంతే, మొదటి నుంచి నా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలను అగౌరవపరచడము, ఇంత దుర్మార్గమైన చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఈ రోజు నీచాతి నీచంగా వైఎస్ఆర్సీపీ మహిళలను అవమానం చేశాడు. ఈ పాపిష్టి ఏదో వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల మా పార్టీకి. అప్పటిదాకా వీడిని మేము వదిలిపెట్టేదే లేదు. ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత నీచుడో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి. మహిళల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భార్యలకి చెల్లెలకి కూడా తేడా తెలియకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు మనిషివా పశువువా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు జర్నలిజం పేరుతో ఈ రకమైన రాతలు రాస్తూ అసలు మహిళా లోకాన్ని ఏ రకంగా నువ్వు కించపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా, మీ TV5 చైర్మన్, టీటీడీ చైర్మన్ మహిళల్ని ఆ రకంగా ఆలింగనం చేసుకున్నప్పుడు నువ్వు కనీసం జర్నలిజం పేరు చెప్పి ఏమన్నా రాతలు రాసేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారో దాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈ రకంగా వీకెండ్ కామెంట్స్ లో పిచ్చి రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి మహిళా లోకానికి ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం? ఇవేనా జర్నలిజం అంటే? ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాతలకు, పరిగిమాల రాతలకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాతలు ఆపాలి, మీ కోతలు ఆపాలి. ఈరోజు దేశమంతా నివిరిపోయే విధంగా మహిళా లోకాన్ని మీరు కించపరిచే విధంగా మీ రాతలను ఖచ్చితంగా ఖండిస్తూ తప్పకుండా ఇదే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు రాసిన రాతల మీద ఉద్యమం కూడా రాబోతా ఉంది. గమనించమని ఆలోచిస్తూ తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సభ్య సమాజం చిక్కుపడేలా యావత్ దేశ ప్రజానికం మహిళలు ముఖ్యంగా మహిళలకు సిగ్గుపడే విధంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వెంటనే బేషరతుగా దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళనే కాదు దేశ ప్రజానికాన్ని, దేశ మహిళల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలియజేసుకుంటూ జర్నలిజం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా
వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాను. చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మనం ఈ నిరసన ధర్నాని నిర్వహిస్తున్నాం. ఇది ఖచ్చితంగా 10:30కి ముగుస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 10 అయింది. అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా అన్యాయంగా మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి మనం ఈ నిరసనకి మనం రావటం జరిగింది తప్ప రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మహిళల గురించి, మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని, ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం.